మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడితే కోట్లల్లో సంపాదించవచ్చని చాలా మంది కలలుగంటారు. విద్యార్థులు కూడా అందుకే అక్కడికి వెళ్ళి చదువుకొని అక్కడే ఉద్యోగం సంపాదించి మంచిగా సెటిల్ కావాలనుకుంటారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ఎన్ఆర్ఐ మహిళా వీడియో, అదేవిధంగా ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ వ్యక్తి వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే కూడా అక్కడ ఉండేటువంటి ఇళ్ల ముందు గడ్డి కత్తిరించేటువంటి వాళ్ళకే ఎక్కువ సంపాదన వస్తున్నట్టుగా ఆ వీడియోలో వివరించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వినడానికి వింతగా ఉన్న అక్షరాల ఇది నిజమంట. అక్కడ గడ్డి కోసేటువంటి వ్యక్తికి లక్షల్లో నెలకు జీతం వచ్చేటువంటి పరిస్థితి ఉందన్నట. సాధారణంగా యుఎస్ వెళ్ళిన వాళ్ళంతా పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల గురించి, ప్యాకేజీల గురించి మాట్లాడుకుంటారు. కానీ అక్కడ కొన్ని బ్లూ కాలర్ జాబ్స్కు ఉన్నటువంటి డిమాండ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎన్ఆర్ఐ మహిళ షేర్ చేసినటువంటి వీడియో ప్రకారం అక్కడ ల్యాండ్స్కేపింగ్ పనులు చేసే వారికి కళ్ళు చెదిరేటువంటి ఆదాయం వస్తుంది. వేసవి కాలంలో అమెరికాలో ఇళ్ల ముందు గడ్డి చాలా వేగంగా పెరుగుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఫైన్ వేస్తారు. అందుకే గడ్డిని కత్తిరించి క్లీన్ చేసేందుకు గంటకు దాదాపు $100, అంటే మన కరెన్సీలో 8,000కు పైగానే ఛార్జ్ చేస్తారన్నట్టు గంటకి. ఎవరైనా సొంతంగా ఎక్విప్మెంట్ పెట్టుకొని ఈ ల్యాండ్స్కేపింగ్ బిజినెస్ రన్ చేస్తే నెలకు ఏకంగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈజీగా ఆర్జించవచ్చంట. అలాగే మరొక ఇన్ఫ్లుయెన్సర్, భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ ఒక వ్యక్తి, అతను కూడా ఇన్స్టాలో షేర్ చేస్తున్నటువంటి రీల్ ప్రకారం అమెరికాలో ఒక సాధారణ ఉద్యోగం గురించి పోస్టు నెట్టింట వైరల్గా మారుతుంది. అమెరికాలో గడ్డి కోసేటువంటి పనిచేసే వ్యక్తికి ఏడాదికి లక్షలలో జీతం వస్తుందని, అతడు ఆడీ కార్లో తిరుగుతున్నారంటూ సదరు ఇన్ఫ్లుయెన్సర్ ఆ వీడియోలో వెల్లడించారు. రాజస్థాన్కు చెందినటువంటి ఈశ్వర్ యాదవ్ అనేటువంటి కంటెంట్ క్రియేటర్ ప్రస్తుతం అమెరికాలో అక్కడికి వెళ్ళాడు. ఇటీవల అతడు తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో అమెరికాలో గడ్డి కోసే పని చేసే ఒక వ్యక్తి ఏకంగా లక్షలలో ఏడాదికి సంపాదిస్తున్నట్టుగా వెల్లడించారు. అంతేకాకుండా ఆ వ్యక్తి ఆడీ కారును వాడుతున్నాడని, రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ కారును చూపిస్తూ వివరించాడు. అమెరికాలో ఏ పని చిన్నది కాదని, శ్రమకు తగిన గౌరవం, మంచి జీతం లభిస్తాయంటూ ఈ వీడియో ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ వీడియో చూసి స్ఫూర్తి పొందామని, తాము కూడా అమెరికా వెళ్ళాలని ఉందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు భిన్నంగా స్పందించారు. అమెరికాకు వెళ్ళడానికి, అక్కడ స్థిరపడడానికి అయ్యే ఖర్చులు చాలా ఎక్కువని, జీవన వ్యయం కూడా అధికంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అమెరికాలో అందరూ అలా సంపాదించారని, అక్కడ కూడా పేదరికం ఉందని కొందరు వాస్తవ పరిస్థితులను కూడా వివరించారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడ గడ్డి కోసేటువంటి వ్యక్తి లక్షల్లో సంపాదిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వీరు వీడియో ద్వారా పంచుకోవడంతో వైరల్గా మారాయి. వాళ్ళు ఎంత సంపాదిస్తారో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ లేదా లాన్ మోవింగ్ చేసే వాళ్ళు గంటకు సుమారుగా $18 నుంచి $25 అయితే సంపాదిస్తారు. అంటే సుమారుగా నెలకి 2 నుంచి 4 లక్షల వరకు అయితే సంపాదన ఉంటుంది. అలా వేరే వాళ్ళ దగ్గర పనిచేయడం కాకుండా వాళ్ళ సొంత బిజినెస్ పెట్టుకుంటే, ఇప్పుడు మీరు చూసే వ్యక్తి అయితే ఆయన సొంత బిజినెస్ ఇది. ఈయనైతే గంటకు $100 అయితే తీసుకున్నారు. అంటే సుమారుగా నెలకు 5 నుంచి 10 లక్షలు ఈజీగా సంపాదించుకుంటారు.